జోలికి వస్తారా మిమ్మల్ని వదిలిపెట్టను. అన్నయ్య, వీళ్ళిద్దరా? వీళ్ళు అనుపిల్లలా? అందుకేనా ఆ రోజు అంత ధైర్యంగా మనల్ని ఎదిరించారు? ఎంతైనా ఆర్యవర్ధన్ బ్లడ్ కదా, ధైర్యం తెగింపు ఆ బ్లడ్లోనే ఉంటుందిలే. సార్, వీళ్ళే అభయ్, ఆకాంక్ష. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హౌ ఈజ్ యువర్ స్టడీస్ చిల్డ్రన్? గుడ్ సార్. గేమ్లోనే కాదు, స్టడీస్లో కూడా ఫస్ట్ ఉండాలి, ఓకేనా? ఓకే సార్. గుడ్. గో టు యువర్ క్లాసెస్. తీసుకెళ్ళమ్మా. ఓకే సార్. మాన్సి, నువ్విక్కడే ఉండి ఆ అను మీద ఒక కన్నేసుంచు. నేను వెళ్ళి ఆర్యవర్ధన్తో మాట్లాడొస్తాను. ప్రిన్సిపల్ గారు, పదండి వెళ్దాం. అను, ఇవాళ నువ్వు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు, నీ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోకుండా నిన్ను వదిలేదే లేదు. కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చాక కూడా మళ్ళీ మీటింగ్ ఏంటి ఎమ్మెల్యే గారు? అంటే అది అసలు విషయం ఏంటంటే, ఈ స్కూల్ ల్యాండ్కి సంబంధించి ప్రిన్సిపాల్ గారి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ డూప్లికేట్ అని తేలింది. అటు తిరిగి ఇటు తిరిగి ల్యాండ్ కబ్జా కేసు ఆయన మెడకు చుట్టుకుంటుందేమోనని ప్రిన్సిపల్ గారు భయపడి రాజీ, అదే కాంప్రమైజ్కి సిద్ధపడ్డారు. అందుకే ఈ మీటింగ్. మొన్నటిదాకా ప్రాపర్గా ఉన్న డాక్యుమెంట్స్ సడన్గా ఫేక్గా ఎలా మారాయో? ఎలా మారాయంటే మేమేదో ఫ్రాడ్ చేసామన్నా మీ డౌటు? లాయర్ గారు, డాక్యుమెంట్స్ చూపించండి. అలాగే మేడం. వికాస్ వర్మ అనే వ్యక్తి పేరు మీద ఈ ల్యాండ్ ఉన్నట్టు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆయన దగ్గర దీన్ని కొన్నట్టు క్రియేట్ చేశారు. ఒకసారి ఇది చూడండి. ఆర్య, సో ఇప్పుడిక్కడ మాట్లాడడానికి ఏం లేదనుకుంటా. మీకు ముందే చెప్పాను కదా, నాది అనుకున్న దాన్ని నా సొంతం చేసుకునే తీరుతాను. స్కూల్ని కాపాడేస్తాను, టచ్ కూడా చెయ్యనివ్వను, డెవలప్ చేసేస్తానని తెగ ప్రామిసులు చేసినట్టున్నారు. ఇప్పుడేం చేస్తారు? నేను స్కూల్ కూలగొట్టేస్తుంటే చూస్తూ అవమానంతో తల దించుకోవడం తప్ప ఏమీ చెయ్యలేరు. ఈవిడిలా రెచ్చిపోతుంటే ఈయనేంటి వాచ్ చూసుకుంటున్నాడు? ఇండైరెక్ట్గా అందరికీ వాచిపోద్దని ఇంటిస్తున్నాడా? ఏం మాట్లాడకుండా వాచ్ చూసుకుంటున్నారేంటి ఆర్యవర్ధన్ గారు? ఓ, మీ టైం బ్యాడ్ అని ఇప్పుడు తెలిసొచ్చిందా? ఇప్పటికీ మించిపోయిందేం లేదు. రాజీ పడి
నా దారికి రావడానికి సిద్ధం అని ఒక్క మాట అనండి చాలు. మీరనుకున్నవన్నీ జరుగుతాయి. పాపం మిమ్మల్ని నమ్ముకుని ప్రిన్సిపల్ గారు ఎంత డిసప్పాయింట్ అయిపోయారో చూడండి. మీరేదో చేసి స్కూల్ని నిలబెడతారన్న ఆశ ఆయనలో పూర్తిగా చచ్చిపోయింది పాపం. కదా ప్రిన్సిపల్ గారు? ఈ విషయం ఇంతటితో వదిలేయండి ఆర్యవర్ధన్ గారు. పిల్లల తల్లిదండ్రులకు నేనేదో ఒకటి సమాధానం చెప్పుకుంటాను. మన చేజారిపోయిన దానికి ఏం చేయగలం చెప్పండి. ప్రిన్సిపల్ గారు, స్కూల్ మెయిల్ ఐడికి ఒక డాక్యుమెంట్ వచ్చి ఉంటుంది. ప్లీజ్ గెట్ ది ప్రింట్ అవుట్. I said get that document print out. అలాగే సార్, తీసుకొస్తాను. వాట్స్ దట్? ఇదిగోండి సార్. వికాస్ వర్మ అనే వ్యక్తికి మీరు ఈ ల్యాండ్ 12 సంవత్సరాల క్రితం అమ్మినట్టు డాక్యుమెంట్స్ ప్రూఫ్ మేడం. ఇప్పుడు విషయం అర్థమైందనుకుంటా ఛాయాదేవి గారు. 12 సంవత్సరాల క్రితం మీరు వికాస్ వర్మకి అమ్మేసిన ల్యాండ్ని ఆయన ఈ స్కూల్కి దానం చేశారు. పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చి ఇప్పుడు మీరు దాన్ని కబ్జాలా క్రియేట్ చేసి తిరిగి మీరు ల్యాండ్ను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. తప్పు కదా? నాకొక విషయం క్లియర్గా అర్థమైంది. మీరంతా కలిసి స్కెచ్ వేసి ఆయన్ని లాక్ చేయాలనుకున్నారు. కానీ ఆయన ఆల్రెడీ మీ స్కెచ్కి చెక్ పెట్టి చెక్కు చెదరకుండా కూల్గా కూర్చున్నారు. ఇక నా అవసరం లేదనుకుంటా. ఆర్యవర్ధన్ గారు, దయచేసి మీరు మాత్రం రాజకీయాల్లోకి రాకండి. పొరపాటున వచ్చారో పాలిటిక్స్ని పాలిష్ చేసేస్తారు. ఉంటానండి. ఉంటానమ్మా. ఉంటానండి. నేను ఒప్పుకోను.
ఇవి మీరు క్రియేట్ చేసిన ఫేక్ డాక్యుమెంట్స్. నేను ఈ ల్యాండ్ని ఎవ్వరికీ అమ్మలేదు. ఏవి రియలో ఏవి ఫేక్ అనేవి కోర్టు వరకు వెళితే తెలిసిపోతుందిలే ఛాయాదేవి గారు. ఇది ఇంతటితో అయిపోలేదు. నీ ఎత్తుకి పై ఎత్తు వేసైనా సరే నేను ఈ ల్యాండ్ని దక్కించుకుంటాను. టెస్ట్ యువర్ లక్. లాయర్ గారు, మొన్నటి వరకు ప్రాపర్గా ఉన్న డాక్యుమెంట్స్ ఫేక్ ఎలా అయ్యాయని మిమ్మల్ని అడగని ప్రిన్సిపల్ గారు. ఎందుకంటే అమ్ముడు పోయిన ఆటబొమ్మ ఏ కీ ఇస్తే ఎలా ఆడుతుందో నాకు బాగా తెలుసు. ప్రపంచం అంటే ఏంటో తెలియని చిన్నపిల్లలు తమ ప్రపంచం అనుకునే ఈ స్కూల్ కోసం ధైర్యంగా ఎదురు తిరిగారు. ప్రపంచ జ్ఞానం తెలిసిన మీరు మాత్రం వాళ్ళ మోచేతి నీళ్లు తాగడానికి సిద్ధపడ్డారు. షేమ్ ఆన్ యూ. నేనొక్కసారి ఈ పని చెయ్యాలని ఫిక్స్ అయ్యాక మీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని ఆటలాడినా మీ ఆట కట్టించి నా పని నేను చేసుకుపోతాను. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఏంటి అప్పుడే వచ్చేసారు? మీటింగ్లో ఏం జరిగింది? తర్వాత చెప్తాను, పద. అన్నుని ఫాలో అవ్వాలి కదా. కార్లు కూడా ఫాలో అవ్వచ్చు, పద. అక్కి, అభయ్ వచ్చారా? సరే సరే, పదండి పదండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీకు ఆకలిస్తూ ఉంటుంది కదా. అమ్మా, నా ఫ్రెండ్ ఉన్నారు కదా, తను మా ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్స్ ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. ఇదిగో. అక్కి, నువ్వెందుకు తీసుకున్నావు? అమ్మ చెప్పింది కదా, ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవద్దని. మళ్ళీ ఎందుకు తీసుకున్నావు? నేను వద్దనే చెప్పానన్నయ్య. అమ్మ కోప్పడుతుందని కూడా చెప్పాను. మీ అమ్మతో నేను చెప్తానులే అని నాకే చాక్లెట్ ఇచ్చారు. నీకు ఇష్టం లేదంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళి ఇచ్చేస్తాను. పర్లేదులేమ్మా, ఉండని. ఏంటమ్మా, నువ్వే కదా అలాంటివి తీసుకోకూడదని అంటావు. ఇవాళ రాఖీ పండగ కదా, గిఫ్ట్గా ఏమిచ్చినా అది ఆశీర్వాదం అనుకోవాలి. పైగా ఆయన ఎంతో అభిమానంతో ఇచ్చారు కదా, కాదంటే బాగోదు కదా. సరేలే, ఇదే లాస్ట్, ఇంకెప్పుడు తీసుకోవద్దు, సరేనాకి? అలాగే అమ్మా. అభయ్, చెప్పాను కదా నాన్న, ఇప్పుడు నవ్వాలి. నీకేరా నవ్వు. సరే పట్టుకో. నిన్ను
నాను పిల్లలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో. ఇప్పుడు నా పిల్లలు కూడా ఇంతే వయసులో ఇలాగే ఉండుంటారు. సరే సరే పదండి వెళ్దాం. మాన్సీ పద ఫాలో అవుదాం. అన్న కొంచెం ఆ ముందు నుంచి లెఫ్ట్ తీసుకోరా. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను, ఓకేనా? అమ్మా నాకు మ్యాగీ కావాలి, నాకు సమోసా కావాలి. సరే సరే తీసుకొస్తాను, మీరు వెళ్ళండి వెళ్ళండి. ఫైనలీ అక్కడ మునిగి ఇక్కడ తేలేవన్నమాట. అనురాధ కాస్త శైలాబాను అయింది. ఇప్పుడు శైలాబాను ఏమని పేరు మార్చుకుంది? మర్యాదగా మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అనవసరంగా నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు. వెళ్ళిపోవడానికి కాదు, నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నీతో మాకు చాలా అవసరాలున్నాయను. అవునవును, పిల్లలు కూడా పెద్దవాళ్ళైనట్లున్నారే. ఇప్పుడు మీ బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండుంటుంది. పిల్లలు ఒక్కసారి దూరమైతే నువ్వు అస్సలు తట్టుకోలేవేమో కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? అంటే నన్ను నా పిల్లల్ని దూరం చేసే ఆలోచనతో మీరిద్దరూ ఇక్కడ దాకా వచ్చారా? నో 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 నో, నిన్ను పిల్లల్ని అట్టు పెట్టుకుని నీ మొగుణ్ణి సాధించాలని వచ్చాం. ఇలాంటి కుట్రలు మీరు పన్నుతారని నా ఉనికే మీకు తెలియకుండా నా పిల్లల్ని తీసుకుని దూరంగా వచ్చి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. అయినా కూడా రాబందుల్లా తరుముకుంటూ వచ్చి ఎందుకు ఇలా వేధిస్తున్నారు? చెప్పాను కదాను, ఆర్యవర్ధన్ ప్రాణాలన్నీ
మీ మీదనే ఉన్నాయి. మరి ఆర్యవర్ధన్ని టార్గెట్ చేయాలి అంటే మిమ్మల్ని ఎరక వెయ్యాల్సిందే కదా. చూడండి, అనవసరమైన ప్రయత్నాలు చేయకండి. చేసినా కూడా మీ ఆటలు ఏవీ సాగవు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఎలా సాధించాలో మాకు బాగా తెలుసను. మహా అయితే ఏం చేస్తారు? పెళ్లి చేసుకోమని అడుగుతారు, అంతే కదా?